విశ్వకర్మలకు విద్యుత్ మోటార్ల కెపాసిటీని 10 హెచ్పీ నుంచి 25 హెచ్పీకి పెంచుతూ నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డికి అఖిల భారత విశ్వకర్మ పరిషత్ జాతీయ అధ్యక్షుడు రాచమల్ల పున్నమాచారికి జిల్లా అధ్యక్షుడు బెజ్జంకి సుదర్శన్ ధన్యవాదాలు తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కాళికాదేవి ఆలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2004 సంవత్సరంలో నాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విశ్వకర్మలకు 5 హెచ్పీ వరకు కెపాసిటీ అవకాశం కల్పించారని, తర్వాత 2009లో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి దీనిని 10 హెచ్పీకి పెంచారన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో మోటార్ లోడ్ కెపాసిటీ పెంచాలని తిరిగినా పట్టించుకోలేదన్నారు. మన విశ్వకర్మల ఐక్యత కోసం ఆనాడు చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు సీఎంగా ఉన్నప్పటి నుండి నేటి వరకు ఒక 30-35 సంవత్సరాలుగా నిరంతరం పోరాటం చేసి తెలంగాణ లెవెల్, ఆంధ్రప్రదేశ్ లెవెల్, సెంట్రల్ ఢిల్లీ లెవెల్ దాకా పోరాటం చేసిన వ్యక్తి రాచమల్ల పున్నమాచారి. కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 2004లో విశ్వకర్మీల కుటీర పరిశ్రమల గురించి 5 హెచ్పీల వరకు 4th కేటగిరీ కింద శాంక్షన్ చేయించిన ఘనత రాచమల్ల పున్నమాచారి. నాటి నుంచి 2009 నుంచి 2013 వరకు కిరణ్ కుమార్ రెడ్డి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిరంతరం పోరాటం చేసిన వ్యక్తి. 10 హెచ్పీల వరకు మన కుటీర పరిశ్రమలకు, దువ్వోడ మిషన్లకు, సామిళ్లకు అందరికీ కూడా విశ్వకర్మీలు, పంచదాయిలకు 10 హెచ్పీల వరకు 4th కేటగిరీ తెచ్చిన వ్యక్తి రాచమల్ల పున్నమాచారి. అదేవిధంగా నేటి వరకు నిరంతరము పోరాటం చేసి ఆయన ఆరోగ్యం సహకరించకుండా, కరోనాని లెక్క చేయకుండా 10 ఏళ్ళు కేసీఆర్ ప్రభుత్వంలో కాలుకు పట్ట పెట్టకుండా తిరిగినా ఆ 10 ఏళ్ళు మాకు మిగిలింది విశ్వకర్మీలకు గాడిద గుడ్డు, ఏమీ దొరకలే. తర్వాత సీఎం తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు వచ్చిన తర్వాత 19/3/2025 రోజున విశ్వకర్మీలకు 20 యాంప్స్ 25 హెచ్పీల కరెంటు 4th కేటగిరీ కింద మంజూరు చేయడం జరిగింది. ఇవన్నిటికీ కష్టానికి, నష్టానికి, శక్తి అన్ని మించి వయస్సు పైబడ్డ నిరంతరం పోరాటం చేసిన మా పితామహులు పున్నమాచారి గారికి తెలంగాణ విశ్వకర్మీలందరూ ఎంతో రుణపడి ఉండాలి, రుణపడి ఉంటారని మేము భావిస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ విశ్వకర్మ, అఖిల భారతీయ విశ్వకర్మ పక్షాన, మా అందరి పక్షాన మేము వారికి శిరస్సు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తాం.